వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆయన ఆరోపించారు. తాను అప్రూవల్గా మారినందుకే అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తుందన్నారు. ప్రలోభాలకు లొంగిపోకపోతే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని దస్తగిరి వెల్లడించారు. ఇప్పటికే అనేక అక్రమ కేసులు పెట్టి తనని జైల్లో పెట్టారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తనని టార్గెట్ చేసి వేధిస్తుండటంతో సిబిఐ అధికారులు భద్రత కేటాయించారని ఆయన పేర్కొన్నారు. తనకు వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రాణహాని ఉందని, తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించాలని ఆయన కోరారు. కోర్టుకు వచ్చే సమయంలో తనకు తగిన భద్రత ఇవ్వాలని దస్తగిరి విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చిన్నాయన అయినందుకు ఆయనకు ఎఫెక్ట్ ఎక్కువ ఉందంట. ఓట్లు పడని పరిస్థితి అంట. అందువల్ల నాకు డబ్బు ఇచ్చి 20 కోట్ల నుంచి ప్రస్తుతానికి 20 కోట్లు అడ్వాన్స్ కింద పెట్టుకో అని చెప్పి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యారెడ్డి అతను జైల్లోకే ఒక డాక్టర్ లాగా పేషెంట్లకు పరీక్ష చేసేలాగా వచ్చి పూర్తి స్థాయిలో అతను నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. అయితే ఈ రోజున నేను ఇక్కడికి నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకు రావడం జరిగింది. ఎందుకంటే నా మీద వారెంట్ ఇష్యూ కావడం జరిగింది. నన్ను అరెస్టు చేయమని ఆర్డర్స్ వచ్చినాయి.